ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. నిర్గమకాండము 23 అధ్యాయం 25 వచనం. నేను నీ మధ్య నుండి రోగము తొలగించేదను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మన మధ్యలో ఉండేటువంటి రోగాన్ని తీసివేస్తానని దేవుని వాక్యం సెలవిచ్చింది. అంటే ఈ లోకంలో చూసుకున్నప్పుడు అనేక తెగుళ్ళు వస్తున్నాయి, అనేక మరణకరమైనటువంటి రోగాలు వస్తున్నాయి. ఆ రోగాలు తీసివేయాలని యేసయ్య ఆశపడుతున్నాడండి. కాబట్టి మనము మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవాలా. మనకి వైద్యుడు, పరమ వైద్యుడు ఎవరు అని మనం జాగ్రత్తగా చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారంటే మన పరమ వైద్యుడు. మన ఏదైతే శరీరం అనారోగ్యంగా ఉందో, బలహీనంగా ఉందో అది దేవుడు ఖచ్చితంగా స్వస్థపరిచేటువంటి దేవుడు ఆయన వాక్కును పంపి బాగు చేస్తారండి. ఆయన గాయపడిన హస్తంతో స్వస్థపరిచే దేవుడు అండి యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో వైద్యుల దగ్గరికి వెళ్తే వైద్యులు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారేమో, కానీ అయితే వాళ్ళలో ఉండే జబ్బు పూర్తిగా నయం అవ్వాలా, ఆ రోగం నయం అవ్వాలంటే యేసుక్రీస్తు వారి కృప ద్వారానే నయం అవుతుంది. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు ఎజికియా రాజుకి ఒక రాజపుండు వచ్చినప్పుడు ఆయనకి ఎలా తగ్గిందని మనం జాగ్రత్తగా చూసుకున్నప్పుడు ఆయనకి ఒక ప్రవక్త ద్వారా చెప్పినప్పుడు నువ్వు ఒక రోగం వస్తుంది, నువ్వు చనిపోతావు, నువ్వు అన్ని చెక్క పెట్టుకొని చెప్పినప్పుడు ఆయన వైద్యుల దగ్గరికి వెళ్ళలేదు, కానీ పరమ వైద్యుడైన యేసుక్రీస్తు వారి దగ్గరికి గోడ వైపు తిరిగి ఎక్కి ఆయన మొర పెట్టుకుంటారండి. అయ్యా నేను బ్రతకాలి నాయన, నా ఆయుష్ను పెంచని ప్రభువా, ఈ రోగం నా ప్రాణాలు తీయకూడదు నాయన. ఎప్పుడైతే పరమ వైద్యుడి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ అడుగుతాడో దేవుడు శాంక్షన్ చేసి ఏ ప్రవక్త అయితే ఆయన చెప్పాడు అదే ప్రవక్త ద్వారా దాదాపు 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు పెంచినట్లుగా ఆయన ద్వారా చెప్పిస్తాడండి. అంటే దేవుడు ఆయుష్ను తగ్గించేదైనా ఆయుష్ను మనకి పెంచాలన్న దేవుడు చిత్తంలోనే ఉంటుంది. మరణం తప్పించుట యెహోవా వశమని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకపు మరణం అందరికి వస్తుంది, కానీ రెండో మరణంలోకి వెళ్లకుండా మనము సర్వసత్యంలోకి వెళ్ళాలా, మనం పరిశుద్ధతలోకి వెళ్ళాలా, మనం దేవుని బిడ్డలుగా వెళ్ళాలా, మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలా, మనం చూసే చూపు పరిశుద్ధంగా ఉండాలా, నడిచే నడక పరిశుద్ధంగా ఉండాలా, చేసే క్రియ పరిశుద్ధంగా ఉండాలా. ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటామో దేవుడు మనల్ని దీవించేటువంటి దేవుడు అండి, మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు అండి, మన బలహీన సమయంలో బలాన్ని ఇచ్చేటువంటి దేవుడు అండి, కృంగిపోయిన మనల్ని లేవనెత్తేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. బైబిల్ గ్రంథంలో రెండో మాట చూసుకున్నప్పుడు, కొత్త నిబంధనలో చూసుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక 38 సంవత్సరాల నుంచి ఒక రోగి ఒక కోనేటి దగ్గర పని ఉంటారండి. ఆయన రోగి అయితే ఆ దేవదూత ఎప్పుడు వచ్చి ఆ కోనేటి నీటిని కదుపుతూ ఉంటుందో అప్పుడు దాంట్లోకి ఎవరైతే మొదటిగా పడతారో వారు స్వస్థత పొందుకుంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆ కోనేటి దగ్గర ఈయన పడేదానికి వెళ్తున్నా కూడా ముందుగా ఎవరు పడి స్వస్థత పొందుకున్నారు. ఈయన్ని ఎవరు స్వస్థపరిచారంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారే ఈయన స్వస్థపరిచినట్లుగా దేవుని లేఖనాన్ని సెలవిస్తున్న దేవుడు అక్కడికి వచ్చారు. అక్కడ అనేక రోగులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాల. 38 సంవత్సరాల నుంచి పెద్ద ఆయన దగ్గరికి వచ్చి నీకు స్వస్థత కావాలా అని ఆయన అడిగినప్పుడు అవునయ్య మీ చిత్తంలో ఉంటే నన్ను స్వస్థపరిచిన ప్రభు అని దేవుడికి మంచి జవాబు ఇచ్చినప్పుడు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని దేవుడు చెప్పినప్పుడు ఆయన పరుపెత్తుకొని నడిచారని అంటే దేవుడు స్వస్థపరచగల సమర్థుడు. దేవుడు ఆయన వాక్కును పంపి రోగాలైనా ఆయన ఏ బలహీనతను స్వస్థపరుస్తారు. చనిపోయిన వారిని కూడా మరణం కూడా దేవుడు మాట వింటే జీవంలోకి వస్తుందని, మరణించిన వారు కూడా బ్రతకాలి. దేవుడు వాక్యం అలా ఉంటుంది, దేవుడు వాక్ అలా ఉంటుంది. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలి. అనేక మంది యవనస్తులు తమ ఊరకనే చనిపోతున్నారండి, తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ లోకంలో వాళ్ళ జీవితాన్ని కడముట్టించుకోకుండా తమ జీవితాలు రాలిపోతున్నాయి. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలా. మనం చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దుష్టుడైన సాతాను మనల్ని మింగాలని చూస్తున్నాడు, మనల్ని శ్రమ పెట్టాలని చూస్తున్నాడు, మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు, మనల్ని కృంగదీయాలని చూస్తున్నాడు. ఈ లోకంలో మన తిండి కూడా జాగ్రత్తగా తినాలండి. తిండి అంత కల్తీ అయిపోయింది. మనం ఏదన్నా తీసుకోవాలన్నా అంత డూప్లికేటే కలుపుతున్నారు, శరీరానికి బలహీనమైంది కలుపుతున్నారు. కానీ
శరీరము బలపరిచేది, ఆరోగ్యంగా ఉండేది ఈ లోకంలో మనుషులు కలిపియటం లేదండి. అంటే ఈ లోకంలో అంతా కల్తీ వచ్చేసాయి. మన ఆయుష్ తగ్గేదానికి కూడా మన ఆహారం చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుందండి. కాబట్టి మనం ఏ ఆహారం తింటున్నాం, కీర్తన గ్రంథంలో 14 కీర్తనలో రాసినట్లుగా మనం ప్రార్థన చేసుకొని తినాలండి ఆహారం. అయ్యా ఈ ఆహారాన్ని ఇచ్చారయ్యా, దీంట్లో ఏమన్నా కలుషితం ఉంటే పరిశుద్ధపరచండి ప్రభువా. ఈ ఆహారం నేను తింటుండగా ఆరోగ్యం దయచేయండి నాయన, బలాన్ని దయచేయండి ప్రభువా, శక్తిని దయచేయండి నాయన, దీర్ఘాయుషం దయచేయండి ప్రభువా. నాలో ప్రతి ఒక్క అనారోగ్యం తీసివేయండి నాయన, నాకు బలాన్ని దయచేయండి నాయన, నాకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఈ ఆహారం నేను తింటుండగా నా శరీరానికి పట్టాలి నాయన, నాకే అనారోగ్యం రుప్పదలు వచ్చి బలహీనంగా కాకుండా ఈ శరీరము నన్ను బలపరిచి, ఆహారం నన్ను బలపరిచేటట్టుగా నా కడుపులోకి వెళ్ళాలి నాయన అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుని ఆహారం తింటామో దేవుడు దాన్ని పరిశుద్ధపరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మన ఆహారాన్ని పరిశుద్ధపరిస్తే దాంట్లో ఏదన్నా ఉన్నా కూడా మన శరీరానికి రాకుండా అంటకుండా దేవుడు సహాయం చేయగల సమర్థుడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కరోనా వైరస్ వచ్చి తెగులు వచ్చింది. ఆ తెగులు వచ్చినప్పుడు మన సజీవ లెక్కలు ఇప్పుడు కొన్నామంటే దేవుని కృప. ఈ లోకంలో ఎవరు లేరండి. అనేక మంది చనిపోయారు, అనేక మంది రాలిపోయారు, అనేక మంది దేవుడు ఈ లోకంలో చూడాలని అనుకున్న వారు, అనేక మంది తల్లిదండ్రులు బిడ్డలు తల్లిదండ్రులు చూడాల, వాళ్ళకి సమాధి లేదు, వాళ్ళకి ఏమి లేదు, అంత గుట్టగా వేసి బూడ్చి వేశారు, కాల్చి వేశారు. అంత కఠినమైన మరణాలు ఈ లోకంలో నమోదయ్యాయి. అయినా కూడా మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే మనల్ని దేవుడు ఆ రోగం నుంచి తప్పించాలంటే దేవుని కృప. మన దగ్గరికి ఏదన్నా తెగులు రావాలన్నా, ఆ తెగులు మన దగ్గరికి పోవాలన్నా దేవుడు ఆజ్ఞ ఇస్తేనే, ఆ తెగులకు ఆజ్ఞ ఇస్తేనే జరుగుతుందండి. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు ఐగుప్తు మీదకి 10 తెగుళ్ళు ఎలా వచ్చాయంటే దేవుడు ఆజ్ఞాపించాడు, ఆ రోగాలకు ఆజ్ఞాపించాడు కాబట్టి వచ్చాయి. దేవుడు మాట సృష్టి వింటుంది, రోగాలు వింటున్నాయి, జీవరాశులు ఈ లోకంలో అన్ని వింటున్నాయి. కానీ మనుషులైన మనము వింటంలో అది మనం చాలా జాగ్రత్తగా ఉంటే దేవుడు బైబిల్ గ్రంథంలో ఆకుకూరలు కూరగాయలే తినమన్నాడండి. అయితే నాన్ వెజ్ కూడా ఎంతవరకు అంతే తినాలా. మనం ఎప్పుడైతే మన శరీరాన్ని మనం కాపాడుకోవాలా అప్పుడు దేవుడిని అడగాల. మనం అన్ని తినేసి వ్యసనాలకు లోనపోయి మన అవయవాలు చెడగొట్టుకునేసి దేవుడు నా ప్రాణాన్ని తీసుకున్నట్టు చాలా తప్పు. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. అయ్యా మా ప్రార్థన దయతో ఆలకించమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా ఆమెన్ అని ముద్ర వేయమని అడుగుచున్నాను నాయన. నా ప్రేమ కలిగిన నాయన, నన్ను రక్షించేటువంటి నాయన, నన్ను ఆదుకునేటువంటి నాయన, నన్ను కాపాడేటువంటి నాయన, అయ్యా మీ సేవకుడుగా నన్ను వాడుకోమని అడుగుచున్నాను ప్రభువా. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వ అధికారం కలిగిన నాయన, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నా యూదా గోత్రపు సింహమా, అయ్యా ధవలవన్నుడా, రత్నవన్నుడా, ప్రార్థన చేస్తున్నాము దేవా. మాలో నుంచి రోగాలు తీసివేయండి అయ్యా, అనారోగ్యాలు తీసివేయండి అయ్యా, బీపీలు షుగర్లు కంట్రోల్లో ఉంచండి అయ్యా. అనేక మంది హార్ట్ ప్రాబ్లంతో, అనేక మంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు ప్రభువా. ఆరోగ్యము, బలము, శక్తి, దీర్ఘాయుషులు దయచేయమని అడుగుచున్నాను నాయన. ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపారని ప్రభువా. యవన వయసులో కాడి మోటి నరునికి మేలు నాయన, అది మోపిన వాడు యెహోవా అని దేవుని వాక్యం సెలవిస్తుంది నాయన. మీ కాడి మోసేదానికి మా జీవితాన్ని పరిశుద్ధపరచమని అడుగుచున్నాము నాయన. అదే విధంగా నయ్యా, చనిపోయిన వారి గురించి అయితే కాదు కానీ వాళ్ళు బంధువర్గాలు, రక్త సంబంధికులు, శ్రేయోభిలాషులు, కొలిక్స్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చనిపోయిన వారిని అయితే మేము మళ్ళీ తిరిగి చూడలేని లోకానికైతే వెళ్ళిపోయారు ప్రభువా. యేసు మీరు రెండో రాకడ వచ్చినప్పుడు, యేసు మీరు నీటి బాప్తిస్మై మీలో ఉండి చనిపోతే మేము మీలో ఉంటే ఒకసారి చూస్తామని నిరీక్షణ కలిగి ఉండేదని సహాయం దయచేయండి నాయన. గాయం రేపేది మీరే, గాయం కట్టేది మీరే, సహాయం దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. ఈ రోజు అయ్యా పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపారని నాయన. భర్త భార్యను ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలి, ఇద్దరు కలిసి ఉండాలా. వాడికి మంచి గర్భఫలాలు దయచేయండి, మంచి బిడ్డలను దయచేయండి, బిడ్డలు లేకుంటే బిడ్డలు దయచేయండి. సీఎల నుంచి ఆశ్రదించి మీ బండ మీద వాళ్ళ కుటుంబం కట్టుకునేదని సహాయం దయచేయండి. వీళ్ళిద్దరు ప్రేమగా ఉండాలి నాయన.
పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషుల దయందును వర్ధిల్లు నా దేవ. ముఖ్యంగా మీ దయందును వర్ధిల్లి మీ కాడి మోసి ఏ వయసు వారైనా నాయన మీ దయా కిరీటాన్ని పొందుకునేదానికి సహాయం దయచేయండి నాయన. నీ బలాన్ని నీ శక్తిని దయచేయండి నాయన. అనేక మందిని సర్వసత్యంలోకి నడిపించడానికి అధికారాన్ని దయచేయండి అయ్యా. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన నాయన మా నాయన, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, యూదా గోత్రపు సింహమా అయ్యా, నా ప్రార్థన దయతో ఆలకించండి అయ్యా. ఆమె నన్ను ముద్ర వేయమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభువా. అదే విధంగానయ్యా పరీక్షలు రాసేటువంటి వారిని కాపాడండి అయ్యా. మంచి మార్కులు మంచి ర్యాంకులు వచ్చి అయ్యా మీలో వాడబడేదానికి సహాయం దయచేయమని అయ్యా మేము సేవకుడిగా ప్రార్థన చేస్తున్నాం. ఏ సంవత్సరం ఆ సంవత్సరం పాస్ అవ్వాలి ఆయన. అదే విధంగా ప్రయాణం అయ్యేవారు బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్ మార్గం, ఏ వాహనం ప్రవేశం మీరు కాపాడుతూ ఒక కంచి నుంచి రక్షించమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా సాతాను శోధన ప్రతి ఒక్క పెట్టిన విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క పెట్టిన పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వరం అడుగుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.